ఈ వీడియో కంప్లీట్లీ ఓటింగ్ అనాలిసిస్ గురించి ఉంటుంది అండ్ కొన్ని అజంప్షన్స్ కూడా ఉన్నాయి, అవి మీ ముందుకు తీసుకొస్తారు. సో వాటి మీద మీ ఒపీనియన్ ఖచ్చితంగా కావాలి. నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ అజంప్షన్ ఏంటనేది. సో వీడియో చాలా ఫాస్ట్గా ముగించేస్తాను, ఓకేనా? హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. కొత్తగా మన ఛానల్ ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. టాప్లో తనుజ గారు ఉన్నారు. సో ఏ రోజైనా ఏ వారమైనా కానీ సో ఆమె టాప్లో ఉంటారు. పలానా రోజు పలానా కంటెస్టెంట్ తనుజాని దాటి పైకి వెళ్ళారు అనేది ఇప్పటివరకు నేను వెళ్ళలేదు. ఒకవేళ అది వినున్నాక అది కేవలం బ్లఫ్ మాత్రమే. సో తనుజ గారే టాప్లో ఉన్నారు, ఓకేనా? సో తనకి వేరే పర్టికులర్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో సెకండ్ ప్లేస్లో ఉన్న కంటెస్టెంట్కి చాలా అయితే దూరం ఉంది, ఓకేనా? ఆ రేంజ్ ఓటింగ్ మెయింటైన్ అవుతుంది. అండ్ మొన్న నామినేషన్స్ జరిగిన తర్వాత ఆమె గ్రాఫ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. చాలామంది తనుజ హేటర్స్ ఆమె ఆడిన గేమ్ కానీ లేకుంటే ఆమె బర్నీ గారిని నామినేట్ చేయడం కానీ సో కళ్యాణ్ని స్పాట్లో పెట్టడం కానీ సో ఇలాంటివి కొంతమంది ఏంటి అమ్మాయి అలా చేస్తుందా, ఏంటి అమ్మాయి ఇలా చేసింది, ఇది అమ్మాయి క్యారెక్టర్, అది అమ్మాయి క్యారెక్టర్ అని చెప్పి సో ఆ అమ్మాయి మీద ఉన్న కోపాన్ని వాళ్ళు బయట పెట్టుకున్నారు. కానీ బట్ అక్కడ ఆడింది అమ్మాయి ప్యూర్ గేము, అక్కడ ఆడాల్సింది కూడా ప్యూర్ గేము. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పింది కూడా అదే. నామినేషన్ చేయాలనుకున్న వాళ్ళు బొమ్మ పట్టుకొని లాస్ట్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి మాత్రమే నామినేట్ చేసే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ చెప్పిన తర్వాత వాళ్ళ గేమ్ని వేరేలాగా అర్థం చేసుకున్నారు. రెండోసారి చెప్పినప్పుడు కూడా వేరేలాగా అర్థం చేసుకున్నారు. ఈ అమ్మాయి ప్రాపర్గా అర్థం చేసుకుని లాస్ట్లో నిలబడిపోయింది. దాని తర్వాత ఈ వేరే వాళ్ళు కూడా అమ్మాయిని ఫాలో అవుతూ గేమ్ ఆడారు. సో ఆ అమ్మాయి టాప్లో ఉంది. అండ్ దట్టు ఆ అమ్మాయి తర్వాత ఆ నామినేషన్స్ అంతా అయిపోయిన తర్వాత రాము తనకి తానే నేను నీకంటే లేదక్క నేను సరిగ్గా గేమ్ ఆడట్లేదు నాకు అది ఇది అని చెప్పిన తర్వాత రాము దగ్గరికి వెళ్ళి కన్సోల్ చేసిన విధానం కానీ, నిన్న ఎస్పెషల్లీ టాస్క్ ఆడినప్పుడు సో టాస్క్లో సో ఇమాన్యుయల్ గెలిచిన తర్వాత ఇమాన్యుయల్కి ఆ బ్యాడ్జ్ ఇచ్చి ఇమాన్యుయల్ సేవ్ చేసుకోవడం కానీ, అంటే మళ్ళీ రెబల్స్ ఎవరైనా ఉంటే నిన్ను తీసేస్తారేమో సో నువ్వే ఉండాలి అని చెప్పి ఇమాన్యుయల్తో చేయడం కానీ, సో మళ్ళీ తర్వాత నామినేషన్స్ తర్వాత వాళ్ళిద్దరు ప్యాచప్ అయిపోవడం కానీ, వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం కానీ సో మొత్తం తనుజకి ఫేవర్గానే జరుగుతుంది. సో తనుజ టాప్లో ఉన్నారు. సో ఆమెని అట్ ప్రజెంట్ అయితే కొట్టేవాళ్ళు ఎవరైతే లేరండి, అట్ ప్రజెంట్ కొట్టేవాళ్ళు లేరు. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ ఉన్నాడు. సో చాలా డిఫరెన్స్ ఉంది, చాలా మార్జిన్ డిఫరెన్స్ అయితే కాదు కానీ చాలా డిఫరెన్స్ అయితే ఉంది కళ్యాణ్కి. బట్ కళ్యాణ్కి ప్లస్ పాయింట్స్ ఏంటంటే సింపతి వర్కౌట్ అవుతుంది కొంచెం కొంచెంగా. ఫర్ ఎగ్జాంపుల్ సాటర్డే ఎపిసోడ్లో డెమోన్కి సార్ బయటకు వెళ్ళాలంటే నేను ఒప్పుకోను సార్, నేను ఖచ్చితంగా అపోజ్ చేస్తాను, నేను ఖచ్చితంగా ఒప్పుకోను సార్ అని చెప్పి హోస్ట్ ముందు చాలా గట్టిగా చాలా ధైర్యంగా మాట్లాడిన కళ్యాణ్ అదే కళ్యాణ్ని కట్ చేస్తే డెమోన్ నామినేట్ చేశారు. అండ్ నెక్స్ట్ సో స్పాట్లో తనుజ తీసుకొచ్చి స్పాట్లో పెట్టితే తన గేమ్ తను ఆడింది. బట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కళ్యాణ్ది తనుజ ఏం చేసినా ఎలా చేసినా ఫైనల్గా నాకు మంచిగా జరుగుతుందని చెప్పి ఆ ఉద్దేశంలో తను ఉంటాడనమాట. ఎందుకంటే డెమోన్ పవన్ అక్కడ ఎక్స్పోజ్ అయ్యాడు కాబట్టి. సో ఆ విషయంలో. అండ్ నెక్స్ట్ సో దివ్య నీకోసం నువ్వు కెప్టెన్ అవ్వడం కోసం లాస్ట్ వీక్ నేను ఒకవేళ నేను బయట ఉన్నా కానీ నిన్ను తనుజాని కెప్టెన్స్ అవ్వడం కోసం టాప్ 2 వరకు నేను తీసుకొస్తానని చెప్పారు. కట్ చేస్తే దివ్య తనని కెప్టెన్సీ రేస్ నుంచి పక్కకు తప్పించింది. సో ఇలాంటివి కొన్ని సో తనకి చాలా ప్లస్ అవుతున్నాయి, తన ఓటింగ్ హైలైట్ అవ్వడానికి కూడా ఉపయోగపడతాయి. సో కళ్యాణ్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. మూడో ప్లేస్లోకి వచ్చేసరికి సుమన్ శెట్టి అన్న ఉన్నాడు. సో నామినేషన్స్ రోజు సుమన్ శెట్టి అన్న బాధపడటము, సుమన్ శెట్టి అన్న తనుజ నామినేట్ చేయలేక తనకు తానే నామినేట్ చేసుకోవటము సో చూస్తున్న ఫ్యామిలీ ఆడియన్స్కి అయ్యో పాపం సుమన్ అన్న అని ఖచ్చితంగా బాధ కలిగిద్ది. ఖచ్చితంగా చూస్తారు వాళ్ళు, ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్కి ఆ ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత గేమ్ ఆడారు ఏంటి అనేది కాకుండా వాళ్ళ ఎమోషన్స్ తోటి, అంటే ఒక పర్టికులర్ పర్సన్ ఎమోషనల్గా టచ్ అవుతున్నారా లేదని వాళ్ళు చూసుకుంటారు. ఆ ఎమోషన్ ఖచ్చితంగా వాళ్ళకి తగులు ఉంటుంది సుమన్ అన్న విషయంలో. సో కాబట్టి సుమన్ అన్న మంచి ఓటింగ్ అండ్ ఆబ్వియస్లీ సుమన్ అన్నకి ఓటింగ్ పడతానే ఉంటుంది, లేకుంటే సుమన్ అన్న ఎంతకాలం ఉంటాడు హౌస్లో. ఓకే, నా ఓటింగ్ తక్కువ పడుతుంటే మోయాల్సిన అవసరం బిగ్ బాస్కి లేదండి. మళ్ళీ చెప్తున్నా, అది ఎవరినైనా బయటికి పంపించేస్తారు. ఓటింగ్ ఉంటేనే ఉంచుతారు, ఓటింగ్ లేకపోతే ఎవరికైనా కానీ గేట్ పాస్ ఇచ్చి పంపేయటమే. ఓటింగ్ లేకపోయినా కనీసం కంటెంట్ అన్న ఇవ్వాలి అట్లీస్ట్. సో సుమన్ అన్న పెద్ద కంటెంట్ ఏమి ఇవ్వట్లేదు. అలాంటప్పుడు సుమన్ అన్న ఎందుకు ఉంచుకుంటారు? ఓటింగ్ ఉంది కాబట్టే ఉంచుకుంటున్నారు, ఓకేనా? సుమన్ అన్నకు ఓటింగ్ ఉంది, అది జనాలు ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళం జనాలు క్వశ్చన్ చేస్తాం, ఏం కంటెంట్ ఇస్తున్నాడు, ఎందుకు ఓట్లు వేస్తున్నారు, వాళ్ళు ఇస్తాం, వాళ్ళు వేస్తున్నారు. ఇప్పుడు నేను పోయాను అనుకోండి హౌస్లో, నేను ఉన్నాను అనుకోండి, నేను ఉన్నన్ని రోజులు నేను ఏం కంటెంట్ ఇవ్వకపోయినా మా ఇంట్లో వాళ్ళు నాకు ఓటేస్తారా లేదా? సో నేను మా ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుసు కాబట్టి నాకు ఓటేస్తారు. సుమన్ ఫస్ట్ నుంచి చూసేవాళ్ళు, చిన్నప్పటి నుంచి సుమన్ చూసేవాళ్ళు, ఆయన సినిమాలు చూసిన వాళ్ళు, ఆయన నవ్వుపిచ్చుంటారు అందరినీ. సో వాళ్ళందరూ సుమన్ కోసం ఓట్లు వేస్తుంటారు. ఆయన ఉండాలి హౌస్లో, ఆయన అలా ఉండాలి, ఆయన వెళ్ళిపోకూడదు. అది బయటకు వెళ్ళిపోవడం అనేది అలాంటి ఒక సీనియర్ మోస్ట్ కంటెస్టెంట్కి ఏమైందంటే అవమానం కింద ఉంటుంది. సో అందుకని ఆయన అలా అవమానం పడకూడదు అని చెప్పి ఉంచే వాళ్ళు ఉంటారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గేమ్. ఆయన గేమ్ పెద్దగా ఆడట్లేదు. తట్టు నిన్న ఒక టాస్క్ ఇచ్చారు, బిగ్ బాస్ తెలుగు చలనచిత్రంలోనే బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే
అది అసలు ఒక సీక్రెట్ టాస్క్ ఒక పర్సన్కి ఇచ్చి ఆ పర్సన్కి ఇంకొక అసిస్టెంట్ని పెట్టడం అనేది మామూలు విషయం కాదు అసలు అది. మరి అలాంటి సుమన్ అన్న నిన్న 2 టాస్కులు కంప్లీట్గా ఫుల్ఫిల్ కంప్లీట్ చేస్తారు కాబట్టి సో సుమన్ అన్న 3rd ప్లేస్లోనే ఉన్నాడు. అండ్ నెక్స్ట్ 4th ప్లేస్లో సంజన గారు ఉన్నారు. ద ఓజీ ఈజ్ బ్యాక్. సో మొన్న ఫస్ట్ 3 వీక్స్ సంజన గారు ఎవరైనా సంజన గారు లేని తమ్నేల్ లేదు, సంజన గారు లేని కనిపించని రీల్ లేదు, సంజన గారి నోట్లో సంజన గారి పేరు రాని రివ్యూయర్ చెప్పని లేదు. ఏదో చెప్పబోయాను సరిగ్గా రాలేదు, వెరీ సారీ. అలాంటి సంజన గారు నిన్న ఎప్పుడైతే ఆమె కెప్టెన్సీ కండర్ నుంచి పక్కకి వెళ్ళిపోయిందో ఆమెకు ఒక అవకాశం దొరికింది. యాక్చువల్గా వీళ్ళే తీసుకెళ్ళి ఆమెకు అవకాశం ఇచ్చారు. ఏంటి, అమ్మ నువ్వు రెబల్ అయితే ప్లీజ్ మమ్మల్ని తీయొద్దు, అమ్మ నువ్వు రెబల్ అయితే ప్లీజ్ మమ్మల్ని తీయొద్దు అనేసరికి ఆమె ఫస్ట్ సారి నేను రెబల్ కాదురా బాబు అని చెప్పింది, వినలేదు. మళ్ళీ నేను రెబల్ కాదురా బాబు అని వినలేదు. ఇంక ఏది కాదని చెప్పి ఇంకా ఆమె గేమ్ ఆడటం మొదలుపెట్టింది. పొద్దున్నుంచే గేమ్ ఆడటం మొదలుపెట్టింది, సాయంత్రానికి ఆ గేమ్ ఉధృత పెరిగిందనమాట. సో ఆ ప్రాంక్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. సో సంజన గారు చాలా గట్టిగానే ట్రై చేస్తున్నారు, తన ఫోకస్లోకి వస్తున్నారు. సో విచ్ ఈస్ వెరీ గుడ్. సో ఫోకస్ రావాలని కోరుకుందాం. ఎందుకంటే సంజన గారు ఓటింగ్ చాలా వరకు డ్రాప్ అయింది. ఇమాన్యుయల్ ఓటింగ్ సంజన గారిని కాపాడుతుంది. ఎవ్వరు నమ్మినా నమ్మపైన ఇదే నిజం. ఎందుకంటే ఆ బాండింగ్ ఉంది కాబట్టి. సో ఇమాన్యుయల్ నిన్న కూడా చెప్పాను, ఇమాన్యుయల్కి ఏదైతే జరుగుతుందో లోపల ఆ మంచి అంతా ఎక్కడొక చోట చూపెట్టాలి కాబట్టి ఓటింగ్ రూపంలో అక్కడ సంజన గారు ఉన్నారు కాబట్టి సంజన గారికి ఆ ఓటింగ్ అంతా వెళ్తుంది. సో సంజన గారు సేఫ్ జోన్లో ఉన్నారు. సంజన గారికి ఎంత పిఆర్ ఓటింగ్ ఉన్నా అయితే సంజన గారికి ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా అట్ ప్రెసెంట్ ఆ ఫ్యాన్ బేస్ అనేది కొంచెం సప్రెస్లోనే ఉంటుంది. ఎందుకంటే సంజన గారి నుంచి హై మూమెంట్స్ రావట్లేదు కాబట్టి. బట్ అండ్ సంజన గారికి ఇప్పుడు సుమన్ అన్న దాకా సింపతి ఓట్ బ్యాంక్ ఉందంటే లేదు. సంజన గారికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ గేమ్ చూసిన తర్వాత ఆ 3 వారాల గేమ్ చూసిన తర్వాత అయిన ఫ్యాన్సే సంజన గారికి ఉంది. అది పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది, డే 1 నుంచే తక్కువ ఉంది, 14-15% ఉంది. అది ఇంకా డ్రాప్ అయింది. బట్ ఇమాన్యుయల్ ఓటింగ్ ఆమెకి యాడ్ అవుతుంది. ఓకేనా, అదనమాట సంజన గారి గురించి. అండ్ నెక్స్ట్ 5th ప్లేస్లో భరణి గారు ఉన్నారు. భరణి గారు కనిపిస్తూనే ఉన్నారు. ఓటింగ్ పడుతుంటుంది భరణి గారికి. సో కొంత మెగా ఫ్యామిలీ అడ్డం ఉంది కొంచెం అక్కడి నుంచి. అండ్ కొంతమంది ఆ ఫ్యాన్స్ వేస్తుంటారు. బట్ వాళ్ళు మెజారిటీ వేస్తారంటే లేదు, వాళ్ళకి కూడా డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. కళ్యాణ్కి కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, తనుజాకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇమాన్యుయల్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, సంజన గారికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కంప్లీట్గా మెగా ఫ్యామిలీ మొత్తం భరణి గారు వెనకుంటుంది అంటే ఉండదు. బట్ అది చెప్తుంటారు అంతే, ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి బయట. సో మెగా ఫ్యామిలీ అనేది కంప్లీట్గా ఆయనకి ఏం ఉండదు. కొంతమంది భరణి గారిని ఇష్టపడే వాళ్ళు భరణి గారికి వేస్తారు. అండ్ ఆయన గేమ్ ఆడగలుగుతారని నమ్మకం ఉండేవాళ్ళు ఆయనకి వేస్తారు. బట్ నిన్న సింపతి ఏదైతే వర్కౌట్ అయి ఉంటుందో సో ఆ నామినేషన్స్ రోజు ఇద్దరు కలిసి తనని నామినేట్ చేయడం అది భరణి గారికి చాలా ప్లస్ అయింది. సో భరణి గారు ఓటింగ్లో కనిపిస్తున్నారు. భరణి గారిని అప్పుడే తీసేస్తారంటే సో భరణి గారిని తీసేయకపోవడానికి మేబీ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మొన్నే వచ్చాడు మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారంటే వెళ్ళిపోడు. బట్ ఎవ్రీ వీక్ టీఆర్పీ కావాలి కదా. సో అజంప్షన్ దగ్గరికి వస్తాను, అజంప్షన్ గురించి మాట్లాడుకుందాం. భరణి గారు అయితే సేఫ్ జోన్లోనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాము రాథోడ్కి ఓట్లు పడుతున్నాయి, మిస్డ్ కాళ్ళు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. రాము దగ్గర నుంచి గేమ్ రావట్లేదు. రాము నిన్న టాస్క్లో కూడా చాలా ఇంట్రెస్ట్గా లేడు అసలు, కంప్లీట్ డిటాచ్ అయిపోతున్నాడు. వాళ్ళు మాట్లాడుతుంటే ఇది చూస్తుంటే తన ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువగా కనిపిస్తుంది రాముది. ఫిజికల్ టాస్కుల్లో కూడా నిన్న ఒక గేమ్ ఆడాడు, ఓకేనా. సో అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఇంకొంచెం బెటర్గా చూపించగలిగితే రాము, ఇంకొంచెం గట్టిగా ఆడగలిగితే రాము ఉంటాడు. లేస్తే నేను వెళ్ళిపోతాను అంటారు. తనుజ కూడా స్టార్టింగ్లో కన్సోల్ చేస్తుంది. నిన్న నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఎక్కడికరా వెళ్ళేది, ఎప్పుడు చూసినా ఫ్యామిలీ అంటావు, ఇక్కడ ఫ్యామిలీ ఉంది కదా, నీకు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది బయటంతా, ఇప్పుడు మీ ఇక్కడ కూడా నీకు లోపల అక్క అన్న వాళ్ళు ఉన్నారు కదా, సో ఉండు లోపల అని చెప్పి అమ్మాయి కన్సోల్ చేస్తూ ఉంటుంది తమ్ముడుగా. అండ్ ఆ అబ్బాయి కూడా సో తనుజ అని ఒక అక్కగా చాలా గట్టిగానే చూస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఆ బాండింగ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతూ ఉంది, అక్క తమ్ముళ్ళ బాండింగ్ అనేది. సో ఆ బాండింగ్ ఎందుకైనా పనికొచ్చింది. ఒకవేళ రాము ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళాలనుకుంటా సో పనికొచ్చింది. ఎందుకంటే తనే వెళ్ళిపోతానంటున్నాడు. ఇఫ్ ఇన్ కేస్ తను వెళ్ళిపోవాలని అనుకుంటే ఖచ్చితంగా అది బిగ్ బాస్ టీమ్కి కన్ఫెషన్ రూమ్లో ఎక్కడో చోట చెప్పేస్తాడు అబ్బా, ఓకేనా. సో అతను తీసుకెళ్ళి ఎలిమినేషన్ జోన్లో పెడతాడు. సో అతను వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా తనుజ కూడా ఒక మాట చెప్పేస్తాడు. సో తనుజాని తీసుకెళ్లి సాయిని పెడితే ఇంకా తనుజ వాడదు, మళ్ళీ సేమ్ మొన్నట్లాగా ఎలా అయితే వాడలేదో ఇప్పుడు అలాగే వాడదు. సో రాము ఇవాళ ఎలిమినేటెడ్ అంటాడు. బట్ రాము వెళ్ళకపోవడానికే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ వస్తుంది, కొంచెం మోటివేషన్ చేసినా కానీ ఆ ఫ్యామిలీ వీక్ వరకైనా ఉంచుతారని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉంది. సో రాము కూడా. అండ్ లాస్ట్ ఇంకంతే లీస్ట్ సో సాయి శ్రీనివాస్ ఆయన ఉన్నాడు. అండ్ ఈ రోజు నిన్న గేమ్ ఆడడానికి స్కోప్ రావట్లేదు, నామినేషన్స్లో చాలా గట్టిగా అరిశాడు, కొంచెం మెరిచాడు. తనూజాని టార్గెట్ చేస్తే ఎంతో కొంత వర్కౌట్ అవుద్ది అనుకున్నాడు. సో తనూజాని టార్గెట్ చేయడం వల్ల వర్కౌట్ అయింది, ఎంతో కొంత వర్కౌట్ అయింది. తనూజా హేటర్స్ ఎంతో కొంతమంది ఉంటారు. సో ఆ ఉండే వాళ్ళు ఎంతో కొంత తనకి ఓట్లు వేస్తారా అంటే సో ఆ ఓట్ బ్యాంక్ అనేది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. తనూజా హైటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏంటంటే ఆ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ అవ్వలేదు. ఇంకా ఆ ఓట్ బ్యాంక్ కన్సాలిడేట్ ఎవరికో ఒకరికి పడుద్ది. అట్ ప్రజెంట్
షిఫ్ట్ అది కొంచెం కొంచెంగా మారుతుంది. ఇంకా లేదు పర్టికులర్ పర్సన్, ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణే ఉన్నాడు లేదా ఇమాన్యుల్ ఉన్నాడు అని అనుకున్నప్పుడు సో కళ్యాణ్కో ఇమాన్యుల్కో అది కన్సాలిడేట్ అయి పడుద్ది అనమాట తనుజా హేటర్స్ ఓటింగ్. అప్పుడు వరకు అది డిస్ట్రిబ్యూట్ అవుతూనే ఉంటుంది. అది తనుజాకి ఓట్ బ్యాంక్ ఎంత అవుతుందో సో హేటర్స్ కూడా ఉన్నారు కాబట్టి సో ఆ ఓట్ బ్యాంక్ తోటి వేరే కంటెస్టెంట్ సర్వైవ్ అవుతున్నాడంటే అసలు ఆ అమ్మాయి విషయం మామూలు విషయం కాదు అసలు. ఇన్ని సీజన్స్లో ఇది హైలైట్ అబ్బా, మామూలు హైలైట్ సీజన్ కాదు ఇది. ఒక అమ్మాయికి ఒక కంటెస్టెంట్కి ఇంత పెద్ద ఓట్ బ్యాంక్ ఉండడం అనేది మామూలు విషయం కాదు. థర్డ్ సీజన్లో శ్రీముఖికి ఉందనుకున్నాం కదా, థర్డ్ సీజన్లో శ్రీముఖిని క్రాస్ చేసేసాడు. ఒక 2-3 వారాల్లోనే రాహుల్ క్రాస్ చేశాడు. సో అలాంటిది ఈ అమ్మాయి వన్ సైడ్ గేమ్ ఆడుతుందంటే మామూలు విషయం కాదు అసలు. అది నెక్స్ట్ లెవెల్ అనమాట. ఆల్రెడీ గేమ్ స్టార్ట్ చేసింది, చాలా గట్టిగా ఆడుతుంది, ఇండివిజువల్ గేమ్ ఆడుతుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంతమంది నామినేట్ చేసినప్పుడు ఈ అమ్మాయి అంతమందితో తిరిగి డిఫెండ్ చేసినప్పుడు ఆ అమ్మాయి ఏడవలేదంటే అప్పుడు అర్థం చేసుకోవాలి షీఈ్ వెరీ స్ట్రాంగ్, ఖచ్చితంగా కనిపిస్తుంది. సాయి శ్రీనివాస్ లాస్ట్లో ఉన్నాడు. ఓకేనా, మళ్ళీ బ్యాక్ వస్తే ఇప్పుడు ఏంటి కథ, అజంప్షన్ ఏంటంటే చాలామంది అనేది కళ్యాణ్ని ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో పెడితే ఫస్ట్ కళ్యాణ్కి ఒక ఎక్స్పోజర్ దొరుకుతుంది. ఓకేనా, అదొకటి. అండ్ నెక్స్ట్ కళ్యాణ్ గురించి తనుజా ఏమన్నా అనుకుంటుందా, ఇదొకటి. బిగ్ బాస్ టీమ్ పాయింట్ ఆఫ్ ఏంటంటే సో కళ్యాణ్ ఎలిమినేట్ చేస్తే తనుజా వల్ల కళ్యాణ్ నామినేట్ అయ్యాడు కాబట్టి సో కళ్యాణ్ ఎలిమినేట్ అయిపోయాడు అని చెప్పి లోపల తనుజ ఏమన్నా ఫీల్ అవుతుందేమో, సో అదొక టీఆర్పీగా వచ్చుద్దేమో అని చెప్పి బిగ్ బాస్ టీమ్ అనుకోవడం పక్కన పెడితే ఆడియన్స్ అనుకుంటున్నారు, ఎక్కువ మంది కళ్యాణ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే అలా ఎలిమినేట్ అయితే ఎక్కువ ఎక్స్పోజర్ వచ్చుద్ది, ఆడియన్స్లో కొంచెం సింపతి పెరుగుద్దని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు అనుకోవడం కరెక్టే కానీ బట్ తనుజ కళ్యాణ్ గురించి వెనక ఏమన్నా మాట్లాడద్దు అంటే ఒక్క ముక్క మాట్లాడదు. అభిజిత్ లాస్ట్ టైం అఖిల్ ఏదైతే మాట్లాడాడో దాని తర్వాత అఖిల్ వచ్చినప్పుడు ఏదైతే మాట్లాడినప్పుడు ఇన్ని కెమెరాస్ ముందు మాట్లాడినోడిని నీ ముందు మాట్లాడడానికి భయం అది అని ఎట్లా చెప్పాడో ఆ అమ్మాయి కూడా అంతే, చాలా గట్టిగా ఉంటుంది. అమ్మాయికి తెలుసు ఎవరు ఎలిమినేట్ అవుతారు వెళ్ళాలని. క్లియర్గా కళ్యాణ్కి తనుజాకి తెలుసు అండి టాప్లో ఎవరున్నారు, నెక్స్ట్ ప్లేస్లో ఎవరున్నారు అనేది ఇద్దరికి తెలుసు, క్లియర్గా తెలుసు ఇద్దరికి. ఓకేనా, చాలా క్లియర్గా తెలుసు ఇద్దరు. అందుకని ఈ అమ్మాయి ఆ అమ్మాయి స్ట్రాటజీ కళ్యాణ్కి చెప్పేసింది మొన్న నైట్. లేకుంటే కళ్యాణ్ దాన్ని మళ్ళీ ఎక్కడైనా రచ్చ చేస్తాడేమో, మళ్ళీ హైలైట్ అవుతాడేమో అని చెప్పి ఆ అమ్మాయి చెప్పేసింది. సో ఈ అమ్మాయిని వెళ్ళి అడిగేద్దాము, ఈ అమ్మాయి చెప్పకపోతే మనం రచ్చ చేద్దామని చెప్పి ఆ అబ్బాయి కూడా అనుకోని ఉండొచ్చు. సో ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయి విషయం చెప్పేసింది. సో ఇద్దరి మధ్య ఉంది. అండ్ క్లియర్గా కళ్యాణే వస్తున్నాడు తనుజ దగ్గరికి, చూడాలి ఏం జరిగిద్ది అనేది. ఇమాన్యుయల్ని తనుజాని ఇద్దరిని కలిపి టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచిస్తుంటాడు నాకు తెలిసి. నెక్స్ట్ వీక్ ఏమైనా మేబీ ట్రై చేయొచ్చేమో. ఫ్యామిలీ వీక్ దెబ్బేస్తుంది. ఫ్యామిలీ వీక్ కానీ 10th వీక్ పెట్టేస్తే సో 11th, 12th, 13th, 14th 4 వారాలు గేమ్ గట్టిగా జరుగుతుంది. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత పొజిషన్స్ అర్థమవుతాయి. ఇప్పుడు సపోజ్ ఫ్యామిలీ వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరొకరు ఫ్యామిలీ వాళ్ళు సో ఆ పర్టికులర్ పర్సన్ ఫస్ట్లో పెడతారు, మిగిలిన వాళ్ళు 2nd, 3rd, 4th, 5th పెట్టినప్పుడు వాళ్ళకి అర్థమైంది ఓహో వీళ్ళు టాప్లో ఉన్నారా, మనకు అంత సీన్ లేదు కాదు మనం పెట్టారు కాబట్టి ఓకే, నెక్స్ట్ ప్లేస్లో అయితే వీళ్ళు టాప్లో ఉన్నారా ఓకే అంటే అప్పుడు తనుజ వైపు కొంతమంది, కళ్యాణ్ వైపు కొంతమంది వెళ్తారు. వీళ్ళిద్దరు ఇంకా గేమ్ ఆడాల్సిన అవసరం లేదు, బ్లేమ్ గేమ్ వాళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళు చూసుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరిని నెగిటివ్ చేయడానికి. అప్పటి నుంచి ఆడియన్స్ ఒక బొగ్గు ముక్క తీసుకొని గోడ మీద గీతలు గీసుకుంటూ ఉండాలి. ఎవరు మా వాడికి ఈరోజు కంటెంట్ పడిందిరా పాజిటివ్, ఈరోజు తనుజ కంటెంట్ పడిందిరా. అప్పుడు ఎన్ని పాజిటివ్ ఎపిసోడ్లు పడితే వాళ్ళంతా ముందుకెళ్తారు, ఎన్ని నెగిటివ్ ఎపిసోడ్లు పడితే అంత డౌన్ అవుతారు. ఇదన్నమాట జరగబోయేది. అదే 10th వీక్లో పెట్టేశారనుకోండి 4 వారాలకి ఛాన్స్ ఉంటుంది. 11th వీక్లో పెట్టారనుకోండి 15th వీక్ పెద్ద గేమ్ ఉండదు. ఓకేనా, అప్పుడు 3 వీక్సే ఉంటాయి, గేమ్ సరిపోదు. అందులో 13th వీక్ వచ్చేసరికి మళ్ళీ ఆ టీటీఎఫ్ హడావుల్లో ఉంటుంది. అది పెద్దగా ఎక్కువ వేరేలాగా ఉంటుంది అది యాక్చువల్గా, ఎందుకంటే వేరే వాళ్ళు వస్తుంటారు లోపలికి, అంత పెద్ద గేమ్ ఉండదు. 11th, 12th అనేది అది చాలా క్రూషియల్ వీక్స్. ఫ్యామిలీ వీక్ చేస్తే సప్పబడిపోద్ది, ఎందుకంటే తెలియాలి కదా. సో ఫ్యామిలీ మెంబర్స్ ఏం పెట్టారు లోపల కంటెస్టెంట్స్ తెలిస్తే అప్పుడు గేమ్ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళుద్ది. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి 10th వీక్లో పెడితే బాగుండేది, వాళ్ళు తీసుకెళ్ళి 11th వీక్లో పెడుతున్నారు. ఫస్ట్లో అంతా 10th వీక్లో పెట్టేవాళ్ళు, ఈ మధ్య లాస్ట్ సీజన్ కూడా 11th వీక్లోకి తీసుకెళ్లారు. అస్సలు నచ్చట్లేదు నాకు అది. గేమ్ జరిగే వీక్స్ అవన్నీ వాళ్ళు దాన్ని డౌన్ చేస్తున్నారు, అదన్నమాట సంగతి. సో మీరు ఎవరికి ఓట్ వేసారు, మీకు ఎవరు టాప్లో ఉన్నారు అనిపిస్తుంది, సో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి. లాస్ట్ వరకు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కళ్యాణ్ ఎలిమినేషన్ దాని గురించి మీ ఒపీనియన్ లేదు, మీరు కామెంట్ చేయండి. జై హింద్.